ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ఈ దేహాత్మ బుద్ధి కలిగిన జీవుడికి ఎంతసేపటికి వాసనలు, కోరికలు, బంధాలు, జగత్తు ఇవి తప్ప ఒక ఆత్మస్థితి ఒకటి ఉన్నదని, తన సహజత్వము ఎరుక అని జీవుడికి తెలియదు. కారణం, వాసనాపూరితమైన జీవితాన్ని గడపటానికి దేహాలు ఆశ్రయించబడ్డాయి. వాసన అంటే కోరికలు, బంధాలు, రాగద్వేషాలు ఒకటి కాదు. నేనంటే ఈ దేహమని, దేహంతోనే నేను కర్మలు ఆచరిస్తానని, ఆ కర్మ ఫలితాలు అనుభవిస్తానని, ఇంద్రియాలకు భోగి అవుతానని, ఇంద్రియ సుఖాల వెంట ఈ జీవుడు పరిగెడుతూ ఉంటాడు. ఈ జాగ్రత్తావస్థలో 3 దేహాలను మార్చుకుంటూ 3 లోకాలను దర్శిస్తూ ఉంటాడు అనునిత్యము. ఇదిగో ఈ స్థూల దేహంతో ఈ మాయాజీవుడు స్థూల జగత్తును చూస్తూ అందులో ఉన్నటువంటి వస్తు విషయ జాలాలతోటి సంపర్కం ఏర్పరచుకుంటూ నాది నాది అనుకుంటూ ఒక స్వప్నంలో సాగిపోతున్నట్టు ఈ జాగ్రత్తావస్థలో కూడా అదే జరుగుతూ ఉంటుంది. సరే, స్వప్న విషయం చెప్పక్కర్లేదు. ఈ జాగ్రత్తావస్థ నుంచి ఏదీ తీసుకుని వెళ్ళకపోయినా దేహం ఇక్కడే ఉన్నప్పటికీ, పడక గదిలో ఉన్నప్పటికీ మనస్సు లోకాలను సృష్టించుకుని ఆయా ప్రదేశాలను దర్శిస్తూ ఆ జనులతో ఇంటరాక్ట్ అవుతూ వాసనలు కూడా అక్కడ తీరుతూ ఉంటాయి. కోరికలు, బంధాలు అవి కూడా ఉంటాయి అక్కడ. అంటే తాను కర్తనన్న భావన, అహంకారము వివిధ దేహాలతోటి ఆయా లోకాలను దర్శిస్తుంది. అల్టిమేట్గా గ్రహించవలసింది ఏంటంటే, అటువంటి ఆత్మస్థితిని సాధించాలని అంటున్నారు. నిజానికి ఆత్మస్థితి సాధించేది కాదు, సాధన చేసేవాడు లేడు. ఒక్క అనుగ్రహము చేతనే ఆత్మ దానంతటది ప్రకాశించిన స్థితిలో అనంతమైనటువంటి నీ ఉనికిని అక్కడ ప్రకాశిస్తుంది. మరి ఇక్కడ సాధన దేనికండి? మౌనానికి. సాధన దేనికి? అన్య చింతన లేకుండా ఉండటానికి. సాధన దేనికి? నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యమన్న భావన కలిగి నిశ్చలమైనటువంటి స్థితిలో నీవు నిలిచి ఉండటానికి సాధన. ఆదిశంకరులు కూడా సాధనా చతుష్టయంలో ఇదే విషయాన్ని ప్రస్తావించటం జరిగింది. ప్రతి జీవికి వివేకము అనే ఫ్యాకల్టీ ఉన్నది, బుద్ధి. ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది సత్యము, ఏది కాదు అనేటువంటి విచక్షణతో కూడినటువంటి ఈ బుద్ధిని ఉపయోగించమంటారు ఆదిశంకరులు. అంతేకాదు, ఇంద్రియాల వెంట పరిగెడుతున్నాడు. ఇంద్రియాలు అంటే శ్రోత, చక్షు, రస, ఆఘ్రాణ, స్పర్శ. ఒక్కొక్క ఇంద్రియం ఎంతో బలీయమైంది. దాని యొక్క చర్యలు ఈ జీవుణ్ణి బంధిస్తాయి. చివరికి ఇంద్రియాలకు భోగి అవుతాడు. కొత్త కొత్త వాసనలని మూట కట్టుకుంటాడు. ఆ మూట కట్టుకున్నవి కృష్ణ పరమాత్మ గీతలో చెప్పినట్టు పునరపి మరణం, పునరపి జననం.
నిజమే, పుట్టిన దానికి మరణము తప్పదు, మరణించింది పుట్టక తప్పదు. మరైతే ఈ జన్మ మరణాలకి అతీతమైంది ఒకటి ఉందిగా, అదే నీ సహజత్వము, అదే ఆత్మస్థితి. ఏది కొత్తగా రాదు. నీ దేహాత్మ బుద్ధి, నీ ఆలోచనలు, నీ ప్రయత్నమే నీ సహజ స్థితికి అడ్డు అని రమణ మహర్షుల వారు చాలాసార్లు ప్రస్తావించటం జరిగింది. నిజమే, సత్యము ప్రకాశించిన తరువాత జీవుడెక్కడ, జగత్తెక్కడ, వాసనలెక్కడా, జనన మరణాలెక్కడ, అవస్థాత్రయములెక్కడ, అన్నీ అదృశ్యమైపోయాయి కదా. ఇక్కడ ఉండి అదృశ్యమైనయ్యా, అసలు లేవా అన్న ప్రశ్నని కాస్త పరిశీలిస్తే అసలు లేవు. ఈ జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు పూర్తిగా అవాస్తవములు, స్వప్నతుల్యములు, నిరాధారములు. కానీ తీవ్ర వాసన ప్రభావము చేత ఇదంతా కూడా సత్యముగా గోచరమవుతుంది. అంతేకాదు, ఏ అవస్థగా అవస్థ సత్యంగా ఉంటుంది. జాగ్రత్తావస్థ సత్యము, కలకంటున్నప్పుడు కల సత్యము, నీవు వృత్తి రాహిత్యమై నిద్రపోతున్నప్పుడు అది కూడా సత్యమే. మరి అది నీవు ఎంత అజ్ఞానం అనుకున్నా అక్కడ ఉన్నది నీ నిద్రాస్థితి మాత్రమే సత్యము. నీ సహజత్వమే అక్కడ ఉంటుంది. అది ఒక రకంగా చెప్పుకోవాలి అంటే గేట్ వే ఫర్ రియలైజేషన్ అన్నారు రమణ మహర్షుల వారు. అంటే నిశ్చలమైన వృత్తిరాహిత్యమైన మానసిక స్థితి ఏదైతే ఉంటుందో అక్కడ అనుగ్రహం చేత ఆత్మ ప్రకాశించి తిరిగి శివభావన తలగెత్తకుండా, జనన మరణాల యొక్క ప్రసక్తే రాకుండా శాశ్వతమైనటువంటి ఒక బ్రహ్మపదాన్ని అక్కడ ప్రకాశింపచేస్తుంది. ఇంకొక రహస్యం ఏమిటి అంటే ఆత్మ ఒకటే ఉంటుంది, మాయాజీవుడు కూడా ఒకడే ఉంటాడు. ఆ జీవుడికి ఆ దేహాత్మ బుద్ధి కలిగినప్పుడు కలలో చూసినట్టుగా ఈ జాగ్రత్తావస్థలో తనలాగే ఇతరులను చూస్తాడు. పొరపాటును కూడా ఈ జాగ్రత్తావస్థ అసత్యం అనుకోడు. స్వప్నము అసత్యమని తోసిపుచ్చుతాడే తప్ప ఈ జాగ్రత్తావస్థకు వచ్చినప్పుడు ఇది తనకు సత్యముగా గోచరమవుతుంది. కారణం వాసన ప్రభావమే తప్ప మరొకటి కాదు. ఈ వాసనలు ఎవరికి, కోరిక ఎవరికి, నేనెవరు అన్న విచారము చేసినప్పుడు తన ఉనికిని తాను తెలుసుకునే స్థితిలో ఉండడు. కారణం ఇది ఒక అభూత కల్పన. దేహాత్మ బుద్ధి అనేది మాయాజనితమైన ఒక పిశాచం అన్నారు రమణ మహర్షులు వారు. ఇది అటు జడము కాదు, ఇటు చైతన్యము కాదు. ఆదిశంకరులు అదే చెప్పారు. చిచ్చడ గ్రంథి అంటూ వర్ణించారు. మరి గ్రంథి అంటే ముడి కదా. ఏమిటా ముడి? ఎదిగో నేనంటే దేహమన్న ముడి. మరి నిద్రలో ఆ ముడి ఏమైంది? నిద్రలో ముడి ప్రస్తాపన లేదు. నిద్రావస్థలో, సుషుప్తావస్థలో నీవు అక్కడ ఆత్మగానే ఉన్నావు, నీ సహజ స్థితిలో ఉన్నావు. గతంలో చెప్పుకున్నట్లు ఆనందమయ కోశంలో వాసనలు నట్టి పెట్టుకుని చాలా భద్రంగా వ్యక్తిత్వం నష్టం కాకుండా తాత్కాలికంగా లయమై అక్కడ ఉంటావు. కానీ
నీవనుకునే రీతిలో నిద్రావస్థలో ఉండవు. జాగ్రత్తావస్థలో ఉన్నటువంటి ఈ దేహాత్మ బుద్ధి, ఈ ద్వైత జ్ఞానము అక్కడ ప్రకాశించదు. ఎప్పుడైతే నీవు మేల్కొని దేహాత్మ బుద్ధి కలిగిన తరువాతనే ఇదిగో ఈ మనస్సు బయటికి వస్తుంది. ఆ మనస్సులో సంకల్పాలు తల ఎత్తుతాయి. అవన్నీ కూడా కర్తృత్వ ప్రారంభ కర్మవశాన వస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఆత్మపరంగా కర్త కానీ, కర్మ కానీ, ప్రారంభము కానీ, సంచితము కానీ, ఆగామి కానీ అటువంటిది ఏది ఉండదు. పుట్టుక లేని దానికి కర్మేమిటి, జన్మేమిటి? కనుక సూక్ష్మబుద్ధితో నీవెప్పుడైతే విచారిస్తావో, తీవ్ర వైరాగ్యము కలిగి ప్రాపంచిక విషయ వాసనల జోలికి పోకుండా మనస్సును నియంత్రిస్తావు, అప్పుడు నీకు వద్దన్న అనుగ్రహం చేత నీ సహజత్వమే నేను ఉన్నాను అన్న ఎరుకతో అది ప్రకాశిస్తుంది. అప్పుడు ఏ ప్రశ్న తల ఎత్తదు. గతంలో ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది. అంటే దాని అర్థం నీవుగా నీ సహజ స్థితిలో నిలిచి ఉన్న తురీయ స్థితిలో మరి అవస్థలెక్కడ, జీవుడెక్కడ, జగత్తెక్కడ, జనన మరణాలెక్కడ, అదేవిధంగా బంధమోక్షాలెక్కడ, ఇవన్నీ త్రుటి కాలంలో అదృశ్యమైపోతాయి కదా. ఇక్కడ బాగా గ్రహించవలసింది ఉన్నది ఏది, లేనిదేది. ఉన్నది ఎరుక అంటే అహం స్ఫురణ, దానికో పేరు పెట్టారుగా తురీయమని. లేనిది అవస్థాత్రయములు, లేనిది జగజ్జీవ ఈశ్వర భావనలు, లేనిది సృష్టి. ఇది నా అనుభవం అని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. కనుక ఏనాడైనా ఈ సృష్టిలో కనపడే ఏ ఒక్క వస్తువైనా, సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, సంసారము కావచ్చు, ప్రదేశాలు కావచ్చు, పుణ్య నదులు కావచ్చు, క్షేత్రాలు కావచ్చు, ఏ ఒక్కటి నీకు చెప్పటం లేదు. అది ఉన్నట్టు నీవు గ్రహిస్తున్నావు అవి ఉన్నాయని. ఎక్కడ ఉన్నాయి? నీలో ఉన్నదే బయట ఉన్నట్టుగా నీవు గ్రహిస్తావు, చూస్తావు, తిరిగి వస్తావు కూడా. ప్రదేశాలను ప్రతి ఒక్కరూ తిరుగుతూ ఉంటారు ఈ మాయలో. అదిలో కలలో తిరిగినట్లు ఈ జాగ్రత్తావస్థలో కూడా దేహంతో, దేహాత్మ బుద్ధితోటి ఈ జీవుడు ప్రయాణం చేస్తూనే ఉంటాడు. ఇంద్రియాలకు భోగి అవుతూ ఉంటాడు. కొత్త కొత్త వాసనలు మూటగట్టుకుంటాడు. ఈ సందర్భంలో రమణ మహర్షుల వారు అసలే నీవు తెచ్చుకున్న ప్రారంభ కర్మ అది అయిపోని, కొత్త వాసనలు తీసుకోవద్దు. ఈ లోపల ఆ వాసన రాహిత్యం జరిగిపోతుంది, మిగిలి ఆత్మే ప్రకాశిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. కనుక ఆందోళన పడవలసిన అవసరం లేదు. సృష్టి లేదు, కొత్తగా ఏది రాదు. దేర్ ఈజ్ నథింగ్ టు లూజ్, నథింగ్ టు గెయిన్. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. లేని పాము తాడుని ఎలా తెలుసుకుంటుంది? ఉన్న తాడు పాముని అంగీకరించదు. ఇక్కడ కూడా ఆత్మస్థితి యందు అన్యత్వము లేక ఏకత్వమే ఉంటుంది. తనకు తానుగా అనంతంగా అవధులు లేక, పరిధులు లేక
ఉన్నానన్న ఎరుకతో అది ప్రకాశిస్తూ ఉంటుంది. దానినే మనం అద్వైత సిద్ధి అని మాయలో చెప్పుకుంటాము. సత్యం అనేది ద్వైత అద్వైతాలకు అతీతంగా ఉంటుంది. అది వాక్కులకు అందదు, అవస్థలకు అందదు, మనస్సుకు అందదు, ఏ బుద్ధికి అందదు. సరే, ఇంద్రియాలు వాటి జోలికి పోలేవు. మంచిది, విచారించండి. మౌనమే నీ ధర్మము. సో మనల్ని డిస్కస్ చేసుకోమన్నారు. ఇంకా ఎవరన్నా కొంచెంసేపు చూద్దాము, ఎవరన్నా వస్తారేనా. సరే, మనం మొదలు పెడదామా? ఇంకా 8 మంది వచ్చారు. శ్రీనివాసరావు గారు ఇంకా రాలేదు మరి. ఈరోజు స్టేటస్ ఆత్మస్థితికి అవధులు లేవు, ఆత్మజ్ఞుడు అర్థం కావటానికి ఆ స్థితిని సాధించి అనుభవించవలే, అంతే ఆ తరువాత అన్ని ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది అని ఈరోజు స్టేటస్ గురువుగారు ఆల్రెడీ దీని గురించి వివరణ ఇచ్చారు. మనము మన అవగాహనతో మేర దీని గురించి మనం కొంచెం డిస్కస్ చేసుకుందాం. ఆత్మస్థితికి అవధులు లేవు అని ఇక్కడ చెప్తున్నారు. నిజానికి మనకి ఆత్మ అన్న అంటే మన అవగాహన మేర గురువు గారి అనుభవం నుంచి మనకి చెప్పింది ఏంటంటే ఆత్మస్థితికి అవధులు లేవు అని. ఆత్మ అంటే ఆత్మ అన్నా, చైతన్యం అన్నా, లేకపోతే గురువు అన్నా, అనుగ్రహం అన్నా, మౌనం అన్నా, ఇవన్నీ ఈ ఆత్మకి పర్యాయ పదాలే అని చెప్తున్నారు. ఆత్మ అని మన గురువు గారి అనుభవంలో చెప్పిన మాట ఏంటంటే ఆత్మ అంటే గురువు గారు బయటకు వచ్చి చెప్పిన మాట, నిజానికి ఒత్తిగా చెప్పలేదు. ఆత్మస్థితిని దగ్ధబీజ మనస్సుతో వచ్చి బయటకు వచ్చి మనకి అసలు చెప్పిన మాట ఏంటంటే ఆత్మ అంటే ఒక ఆలోచనలు లేని ఎరుకతో కూడిన మౌనమని, అది ఎప్పుడూ ఎల్లలు లేకుండా, అవధులు లేకుండా, పరిధులు లేకుండా తన్ను తాను తెలుసుకుంటూ నిరాకారంగా వ్యాపించి ఉన్నదని ఇది మనకి చెప్తున్నారు. నిజానికి ఆత్మస్థితిని ఇంత ఎలా చేసి చెప్పినా, లేదు ఉన్నది సద్వస్తువే అని ఒక చిన్న మాటతో చెప్పినా, లేదు యు ఆర్ దట్ అని, లేకపోతే ఐ ఆమ్ దట్ అని, నువ్వు అదే ఉన్నావు, నీవు అదే ఉన్నావని చెప్పినా కూడా మనకి అర్థం కాదు. ఎందుకంటే దీని గురించి మనకు తెలియదు కాబట్టి. ఆత్మస్థితికి అవధులు లేవని భగవాను ఎవరికి చెప్తున్నారు ఇక్కడ? మరి ఆత్మ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆత్మ అన్యత్వం లేదు, ఆలోచన లేదు, ఏకంగా సద్వస్తువుగా ఉన్నది, ఒకటే, రెండోది లేకుండా ఉన్నది. అక్కడ చెప్పేవాడు లేడు, వినేవాడు లేడు. సో ఇక్కడ ఆత్మస్థితికి అవధులు లేవని ఎవరు చెప్తున్నారు? భగవాన్ ఇక్కడ అంటే భగవాను అంటే ఆత్మ అంటే తెలియని భక్తుడికి వచ్చి అడిగినప్పుడు, ఇక్కడ ఆత్మ అంటే ఏంటో తెలియనప్పుడు ఆత్మస్థితికి అవధులు లేవని బయటకు వచ్చి భగవాన్ చెప్తున్నారే కానీ నిజానికి ఆ స్థితిలో అక్కడ ఆత్మస్థితికి అవధులు లేవని
అక్కడ అది అనుభవయోగ్యమే కానీ అది మాటలతో చెప్పలేనిది. అంటే మరి ఇక్కడ మరి ఎలా మరి ఇది ఆత్మస్థితికి అవధులు లేవని చెప్పారు బానే ఉంది. మనకి అసలు ఆత్మ అంటే ఏంటో తెలియదు. మరి మరి ఇక్కడ ఏమంటున్నారు ఇక్కడ ఆత్మజ్ఞుడు అర్థం కావటానికి ఆ స్థితిని సాధించి అనుభవించవలే అంటున్నారు. మరి అంటే ఇక్కడ ఆత్మజ్ఞుడు అర్థం కావటానికి సరే ఆత్మన్నా ఆత్మజ్ఞుడు అంటే ఆత్మజ్ఞుడు అంటే ఆత్మని సిద్ధించిన వాడు, ఆత్మస్థితిలో ఉన్నవాడు అని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఆత్మస్థితిని అర్థం చేసుకోవాలన్నా ఆత్మజ్ఞుడు అర్థం కావటానికి ఆ స్థితిని సాధించి అనుభవించవలే అంటున్నారు. అసలు ఆత్మ అంటే తెలీదు. ఆ స్థితి గలగన వ్యక్తి అనేవాడు ఉండడు ఇంకా. అక్కడ ఆత్మజ్ఞుడు, జ్ఞాని అందరూ గురువుగారు చెప్తున్నారు. ఉన్నదే జ్ఞానము. జ్ఞాని లేరు, అజ్ఞానం లేరు. మరి అలాంటప్పుడు ఇక్కడ కూడా ఆత్మజ్ఞుడు అర్థం కావటానికి అని అంటే అందరూ తన్ని ఒక జ్ఞాని, అజ్ఞాని అని 2 రకాలుగా విభజించారు కాబట్టి, జ్ఞాని స్థితిని ఇక్కడ అర్థం కావటానికి ఆ స్థితిని సాధించి అనుభవించవలే అంటున్నారు. మరి నిజానికి ఆ స్థితిని సాధించి అనుభవించవలే. అంటే ఆత్మస్థితిని తెలుసుకోవాలి అంటే దాన్ని సాధించాలని చెప్తున్నారు. సాధించిన తర్వాత దాన్ని అనుభవించాలి అంటున్నారు. అంటే మరి గురువుగారు ఏం చెప్తున్నారు మనకి? అసలు సాధించటానికి అసలు 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 అర్థం కావడానికి అంటున్నారు. ఆత్మజ్ఞుడు అర్థం కావటానికి అంటున్నారు. సాధించడానికి పక్కన పెట్టేస్తే మనము ఆత్మజ్ఞుడు అర్థం కావటానికి అంటున్నారు. అసలు మామూలుగానే మనకి అసలు ఆత్మ అంటే తెలీదు. లేని అంటే మనకి తెలియని ఒక సద్వస్తువు గురించి మనం ఎలా అర్థం చేసుకుంటాము? మనకు తెలియదసలు. ఒక తెలియని వస్తువు గురించి నువ్వు చెప్పు అంటే, నువ్వు అర్థం చేసుకోలేదంటే ఎలా అర్థం చేసుకుంటాము? మనం అర్థం చేసుకోలేము. ఎందుకంటే ఆ వస్తువు గురించి మనకు తెలియదు కాబట్టి. దాని గురించి జ్ఞానం లేదు కాబట్టి. మామూలుగానే మనము అసలు ఈ మనం అసలు మామూలు డిస్కస్ చేసుకుంటే అసలు అర్థం చేసుకోవాలి అంటే, అసలు మనము ఆత్మస్థితిని పక్కన పెట్టేస్తే, మామూలుగా మన ఇంట్లో మనము ఎంతమంది ఉన్నా భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, పిల్లలున్నా వాళ్ళనే మనం అసలు అర్థం చేసుకోలేకపోతున్నాం. మన చుట్టుపక్కల ఎవరున్నా, మన నైబర్స్ ఉన్నా వాళ్ళని అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆ! నీకు ఏ ఆలోచన ఎప్పుడొస్తుందో అసలు నువ్వు కనీసం ఆలోచిస్తున్నా అని గుర్తిస్తున్నావు. కానీ దాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. ఇప్పుడు ఆలోచన పూర్తిగా అర్థమయిందా? మనకర్థం కాలేదు. నీ అవస్థలు తీసుకున్న ఇప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళని మనం అర్థం చేసుకోలేకపోతున్నాము. మన ఇంట్లో ఎంతమందున్నా మనం అర్థం చేసుకోలేకపోతున్నాము. మన ఇప్పుడు మన నిద్రావస్థ తీసుకున్నాం అనుకో రోజు. మన నిద్రలో ఏం జరుగుతుందో పొద్దున్నే లేచి చెప్తున్నాం కానీ, అసలు ఆ నిద్రని మనం అర్థం చేసుకోగలుగుతున్నామా? అంటే అర్థం చేసుకోగలగటం అంటే, ఆ నిద్రలో లోపల ఎలా అసలు ఎలా జరుగుతుంది అనేది మనకు తెలుసా? మనకు తెలీదు. సో, అది కూడా తెలీదు. తెలియని దాన్ని మనం అర్థం చేసుకోలేము. స్వప్నం వచ్చింది. నేనెక్కడో ఏదో అడవిలో పరిగెత్తుకుంటూ పులి ఎమ్మట పడుతున్న స్వప్నం వచ్చింది. భయంతో లేచాను. చెమట పట్టింది. భయంతో లేచేటప్పటికి నేను పరుపు మీదే ఉన్నా. మంచం మీదే ఉన్నా. హమ్మయ్య! అనుకోని నాకు ఇదంతా స్వప్నమా? ఇదంతా కల అని అంటే నేను బానే ఉన్నాననుకోని అప్పుడు ఆ భయం పోయింది. అంతే తప్ప నిజానికి ఆ కల ఎందుకొచ్చింది? నాలో ఉన్నది ఎలా ప్రొజెక్ట్ అయ్యింది? అసలు ఎలా వచ్చింది ఆ కల మనకి? అసలు ఆ కల రావటం ఏంటి? నేను లేచి కూర్చుంటం ఏంటి? నాకు చెమట పట్టడం ఏంటి? అంటే మనకిక్కడ మనకు చెమట పట్టిన సంగతి తెలిసింది గదా! మరి ఇలా తుడుచుకున్నా గదా నేను చెమటని. మనం ఎందుకు అంటే ఒక కలలో ఎక్కడో ఉన్న కల మరి లేవంగానే ఆ కల భయం పోయిందే. మరి కలలో ఉండి ఆ కల యొక్క పూర్ణంగా వచ్చిన ఆ కల యొక్క ఈ స్థితిని మనము ఎందుకు నాకు చెమట పట్టింది? నేనెందుకు లేచి కూర్చున్నాను? అసలు కల ఎందుకొచ్చింది? కల నన్ను భయపెట్టడం ఏమిటి? మళ్ళీ అది కల కాదు అని ఆ భయం పోగొట్టడం ఏమిటి?
అసలు ఇదంతా ఎలా జరిగింది? నా ప్రమేయంతో జరిగిందా ఇది? జరగలేదు గదా! మన ప్రమేయంతో జరగట్లేదు. నేను వస్తున్నాను రాత్రికి 2:30కి నేను వచ్చి ఇలా ఒక కలొస్తుంది. నేను భయపెడతాను అని ముందే చెప్పిందా? చెప్పలేదు. అంటే నిద్రావస్థ మనం రోజు జరిగే ఈ తంతు చూస్తుంటేనే మనకసలు అర్థం కావట్ల. అంటే నిద్రావస్థలో ఏం జరుగుతుందో తెలియట్ల. అసలు ఎప్పుడు పడుకుంటున్నాము? ఎప్పుడు నిద్రలోకి జారుకుంటున్నాము? ఎప్పుడు లేస్తున్నాము? మన ప్రయత్నం లేకుండానే నిద్రలోకి జారుకుంటున్నాము. మన ప్రయత్నం లేకుండానే మెలుకువ వస్తుంది. అంటే ఇక్కడేమి మనకి ఎలా జరుగుతుందో అసలు జరుగుతుందా అని మనం వీక్షిస్తున్నామే గానీ, అది ఎలా జరుగుతుందో దానికి అర్థం కావట్ల మనకసలు. మరి స్వప్నావస్థ తీసుకుంటే అది స్వప్నం ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో, మనల్ని ఎప్పుడు లేపింది, మన ఆ భయం అదే క్రియేట్ చేసింది. మళ్ళీ అదే భయాన్ని పోగొట్టింది. మరి ఈ తంతంతా మనకి లోపల జరుగుతుందని తెలుసు. కానీ ఎలా జరుగుతుంది? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎక్కడ ఎండ్ అవుతుందనేది మనకు తెలీదు. అంటే రోజు జరిగే అంటే మనం ఈ జాగ్రత్త అవస్థలో ఎంతో మందితో మాట్లాడుతున్నాం. ఎన్నో రకాలు మనము సంభాషణలు చేస్తున్నాము. ఎంతో మందిని కలుస్తాము. ఏ ఒక్కరు ఒక్కరిని అర్థం చేసుకోరు. వాళ్ళు వాళ్ళు ఎవరి మాట వాళ్ళది. మనం ఎవరిని అర్థం చేసుకోలేమిక్కడ. ఇప్పుడు మనల్నే మనము ఈ స్థితులనే మనమే అంటే నేనే నాకర్థం కావట్లా. నా ఆలోచన ఎక్కడి నుంచొస్తుందో నాకర్థం కావట్లేదు. నాకు ఆ స్వప్న స్థితి ఎలా కలిగిందో అర్థం కావట్లా. నిద్రలోకి ఎలా వెళ్తున్నానో అర్థం కావట్లేదు. ఒకవేళ మన మన ఇంట్లో మనుషులే మనల్ని ఒక్కోసారి అర్థం చేసుకోవచ్చు. ఒక్కోసారి అర్థం చేసుకోకపోవచ్చు. అంటే మనమే వ మనమే ఇంత రకాలుగా మనం మారుతున్నాం. అంటే మన వస్తువుల్ని, మనుషుల్ని లేకపోతే మనలో జరిగే ఈ స్థితుల్నే మనము పూర్తి అవగాహన లేదు మనకి. అంటే మనము రోజూ మన దృష్టిత్వ కోణంతో చూసినా, మన లోపల జరిగే ఆ తంతు చూస్తున్నా మనకర్థం కావట్ల. అలాంటిది మరి జాగృత స్వప్న హ్మ్, ఆహ్, జ దీనికేంటి జాగృత అవస్థలోకి, స్వప్నావస్థ, నిద్రావస్థ ఏ అవస్థకి సంబంధం లేకుండా, కాలానికి సంబంధం లేకుండా, ఈ ప్రపంచానికి సంబంధం లేకుండా, ఈ మనుషులతో సంబంధం లేకుండా, ఆహ్, హ్మ్, దేనితోనూ ఆలోచనలతో సంబంధం లేకుండా, మరి తురీయ స్థితిలో ఉన్న ఆ ఆత్మస్థితిని, ఆ స్థితిని మనం ఎలా అర్థం చేసుకుంటాం? అది ఇంపాసిబుల్. మనం ఇదే అర్థం చేసుకోలేకపోతున్నాము. ఇంకా అదెలా అర్థం చేసుకుంటాము? ఆ తురీయ స్థితిలో ఉన్నదాన్ని. దీంతో సంబంధం లేదు. అసలు దీంతో రిలేషనే లేదు. అంటే ఆ స్థితిలో ఉన్నప్పుడు ప్రపంచమే తోచదు. ప్రపంచం తోస్తున్నప్పుడు ఆ స్థితి ఉండదు. ఏదో ఒకటే ఉంటుంది. మరి మనము ప్రపంచం తోస్తుంది, అన్నీ తోస్తున్నాయి. మరి ఆ స్థితిని మనం ఎలా అర్థం చేసుకుంటాము? ప్రపంచంలో ఉన్న ఈ స్థితే మనం పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నాము. మరి ఇంకా ఆ స్థితిని అర్థం చేసుకోవడం అనేది ఇంపాసిబుల్. అదసలు అర్థం కూడా కాదు. కానీ ఇక్కడ మరి ఆత్మకు అర్థం కావటానికి ఆ స్థితిని సాధించి అనుభవించవాలి అంటున్నారు. అంటే ఆ స్థితి అసలు ఆ స్థితి ఓకే. ఆ స్థితి పక్కన పెడదాం మనము. ఆత్మస్థితి ఉంది. అసలు అర్థం కాదు. ఈ మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్స్‌లో ఇటు పక్క నుంచే మనకేం అర్థం కావట్లా. అసలు ఈ ప్రపంచం ఈ అటుపక్క అసలు మనం ఇంపాసిబుల్. మన ఆ తురీయ స్థితిని అది ఎలా ఉందో, ఎక్కడ ఉందో, అసలు ఆ స్థితిలో ఏం జరుగుతుందో, అది ఎల్లలు లేకుండా, పరిధులు లేకుండా, తనకు తానుగా ఉందో, తను తాను తెలుసుకుంటుందో, తను తాను అనుభవించుకుంటుందో, మనకు అవగాహన మేర చెప్పారే గానీ, గురువుగారి అనుభవం నుంచి, మన అంటే మనకు అవగాహనే ఉంది గానీ, దాని గురించిన అంటే కొద్ది అంటే ఆ పూర్తిగా ఈ కొద్దిపాటు కూడా మనకు మాటలకి అవగాహనే గానీ, అది అనుభవంలో ఇటు పక్క నుంచి అసలు అనుభవం రాదు. అనుభవంలో లేనిదంటే, అది అనుభవం ఆత్మకే. కానీ జీవుడికి కాదని జెప్తున్నాము. అటువంటి ఆ స్థితిని, తురీయ స్థితిని అర్థం కాదు. మనం ఆ స్థితిని సాధించి అనుభవించవలే అంటున్నారిక్కడ. అంటే సాధించాలి అంటే, ఇప్పుడు మనము ఏదన్నా ఒకటి సాధించాలి అంటే, దానికొక ప్రాసెస్ ఉంటుంది. ఓకే. ఇంత ఒక 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 టార్గెట్ పెట్టుకొని, దాన్ని మనము ఇలా చేసుకుంటూ, రోజు ఒక పని చేసుకుంటూ, దానికి కొంత సమయం కేటాయిస్తూ, దాన్ని మనం ప్రోగ్రెస్‌గా చేసుకుంటూ, చివరికి దాన్ని సాధించి అనుభవంలో తెచ్చుకుంటాం. మరిక్కడ సాధించటానికి ఎవరు సాధించాలి అసలు?
ఓకే, నేను సాధించాలి అంటున్నాను ఇక్కడ. మరి భగవాన్ చెప్తున్నారు ఇక్కడ, సాధించి అనుభవించవాలి అంటున్నారు. ఎవరు సాధించాలి? నేను సాధించాలి. నేను నేను సాధించాలి. మరి గురువుగారు చెప్తున్నారు, ఆది నుంచి అహంకారం తృణీకరించబడింది అని చెప్తున్నారు. అసలు అహంకారమే జనించలేదు అని చెప్తున్నారు. మరి లేని ఈ మాయా నేనుతో, లేని ఈ అహంకారంతో ఎలా సాధిస్తాము? అంటే మామూలుగా ప్రాపంచిక విషయాల్లో ఏదన్నా మనం సాధించాలంటే ఒక ప్రోగ్రెస్‌తో మనం సాధించి మనము ఆ ఆ వస్తువును మనం సంపాదించుకుంటాం. కానీ ఇక్కడ సాధించాలంటే ఇక్కడ ఒకడుండాలి. ఒక వస్తువు ఉండాలి. సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఉండాలి. మరి అది చూస్తే అక్కడ సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఏం లేదు. ఉన్నది ఒకటే. ఆ! మరి ఇక్కడ సాధించాలంటే ఎవరు సాధించాలి? నేను సాధించాలి. మరి నేను అనేవాడు నిజంగా ఉన్నాడా? అనేది ఒక క్వెషను. అసలు ఆహ్, అంటే గురువుగారు చెప్తారు, తాడు పామయిందా? పామయితే గనక మరి చీకట్లో నేను తాడును తొక్కాను. చూసి భ్రమపడి, భయపడి పామనుకోని గట్టిగా అరిచాను. అసలు ఎలా జరిగిందది? అంటే నిజంగా తాడు వస్తువు పామనే వస్తువుగా మారిందా? తాడు కదలని వస్తువు కదిలే వస్తువుగా మారిందా? బుసగొట్టిందా అక్కడ? వాడు తర్వాత వెలుగులో వచ్చిన తర్వాత ఓహ్! ఇది పాము కాదని భయం పోయింది. మరి దీన్ని విచారిస్తే మనము తాడు అనే వస్తువు కదలని వస్తువు, కదిలే వస్తువుగా వచ్చి బుసగొట్టిందా అంటే జరగలేదు. మరి మరి తాడులో మార్పు రాలా. తాడు తాడుగానే ఉంది. పరమాత్మ పరమాత్మగానే ఉన్నాడు. పరమాత్మకి అసలు తాడుకి పాము గురించి తెలీదు. సరే ఈ ఈ పాముకి తాడు గురించి తెలుసా అంటే అసలు పామే లేదక్కడ. అసలు పాము లేదు. పాముకి తాడు గురించి తెలుసా అంటే పాము లేదక్కడ. అంటే తాడు కదలని వస్తువు ఆ వస్తువులో షేప్‌లో మారి దానికొక ప్రాణం పోసి అది బుసగొట్టిందా? అంటే జరగలా అసలు. అంటే అది లేదు గదా! పాము లేదు. తాడు మాత్రము తాడుగానే చక్కగా పరమాత్మ తనకు తానుగా ఉన్నాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. చిక్కంతా పాము చూసిన వాడికి. మరి ఎవరికి కలిగింది ఆ భయము? పాము చూసిన వాడికి ఆ భయం కలిగింది. అంటే పాము గోచరించిన వాడికి, పాముగా గోచరించిన చీకట్లో పాముగా గోచరించిన వాడికి ఆ భయం కలిగింది. బానే ఉంది. అసలు ఎందుకు కలిగింది వాడికి ఆ భయము? యద్భావం తద్భవతి. వాడు వస్తువులో మార్పు లేదు. తాడు పాముగా మారలేదు. కానీ వాడి ఆలోచనలో మార్పొచ్చింది. యద్భావం తద్భవతి. వాడు చీకట్లో పామనుకునే ఆలోచనొచ్చింది వాడికి. లేదంటే వాడికి భయం ఎట్లా ఏర్పడుతుంది? వాడికి చీకట్లో తాడును తొక్కి వెంటనే ఇది పాము అన్న ఒక ఆలోచనొచ్చింది వాడికి. వచ్చి భయమేసింది. అంటే వాడి మనసులో ఆలోచనలో మార్పొచ్చింది గానీ, తాడులో మార్పు రాలా. తాడు తాడుగానే ఉంది. వాడు ఎవరైతే గోచరిస్తున్నాడో వాడికి ఆలోచనొచ్చి పాముగా వాడు భయపడ్డాడు. అంటే ఇక్కడ ఏంటి? ప్రాబ్లమ్ ఎక్కడిలో ఉంది? వాడి ఆలోచనలో ఉంది. యద్భావం వాడు ఏదైతే భావించాడో అది ప్రొజెక్ట్ అయ్యి కనిపిచ్చింది. అంటే ఇటు పక్క ఉంది గానీ, పరమాత్మ పక్క తాడు దగ్గర చూస్తే తాడు తాడుగానే ఉంది. దానికి అసలు ఇటు పక్క జరుగుతున్న తంతుకి ఏమీ సంబంధం లేదు. తాడుకి పాముగా మారిన సంగతి తెలీదు. అక్కడ ఒకడు ఆలోచనలో మార్పొచ్చిన సంగతి తెలీదు. అక్కడ ఒక పెద్ద తంతు జరిగి వాడు చీకట్లో భయపడ్డాన సంగతి తెలీదు. ఏమీ తెలీదు. తాడు తనకు తానుగా అది చక్కగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేక తనకు తానుగా పరమాత్మ ఉన్నాడు. ఇటుపక్క వీడికొచ్చిన మార్పు. అంటే వీడికిలా గోచరించింది. కారణం వాడి ఆలోచనలో మార్పొచ్చింది. అంటే ఇక్కడ మరి నిజంగా అది పాము ఉంటే తాడు పాముగా కన్వర్ట్ అవుతే మళ్ళీ ఇక సాధించాలంటే దాన్ని తెలుసుకోవాలంటే మళ్ళీ ఈ పాము తాడుగా మారాలి. తాడు పాముగా మారితే గనక మళ్ళీ దాన్ని సాధించాలి గదా! ఇదే పాము తాడుని సాధించాలి.
తాడుని సాధించాలంటే ఈ పాము మళ్ళీ తాడుగా రూపాంతరం చెందాలి. అంటే తాడు పాముగా రూపాంతరం చెందలేదు, పాము తాడుగా కూడా రూపాంతరం చెందదు. ఎందుకంటే పాము అనేది లేదు కాబట్టి. పాము గనక నిజంగా అది రూపాంతరం చెందితే ఇక్కడ సాధించేవాడు ఉన్నాడు. తాడు ఆకారము పోయి తాడు ఆ వస్తువు పూర్తిగా మారిపోవాలి. పాముగా మారిపోవాలి తాడు. మారిపోతే అప్పుడు ఈ పాము ఆ తాడుని తెలుసుకుంటానికి ఇది కూడా పూర్తిగా మారిపోయి తాడుగా రావాలి. అంటే సాధించాలి. కాబట్టి సాధించేవాడు ఉండాలి అక్కడ. కానీ పరమాత్మ అహంకారముగా ఆ పరమాత్మ నుంచి ఏది బయటికి రాలేదు. పరమాత్మలోంచి అహంకారము ఏది పరిమితమైన జ్ఞానము బయటికి రాలేదు. బయటికి వస్తే వీడు మళ్ళీ సాధించి ఈ ఈ ఏదైతే విభజన పడ్డదో అది మళ్ళీ వెళ్ళి పరమాత్మలో ఐక్యం కావాలి. అలా అలా జరగాలి. అది సాధన. ఒకవేళ అలా జరిగితే గనక మళ్ళీ అది వెనక్కి నుంచి పరమాత్మలో కొంత భాగము బయటకు వస్తే మళ్ళీ ఇంత కొంత భాగం మళ్ళీ పరమాత్మలోకి వెళ్తే అది మళ్ళీ ఈ ప్రక్రియ జరిగితే అది సాధించడం అంటారు. అక్కడ అసలు అది జరగలేదు. పరమాత్మగానే ఉన్నాడు. పామే అసలు బయటికి ఏది రాలేదు. పాము లేదు. కేవలం ఆలోచనలో వీడికి ఈ మార్పు గమనం యద్భావం తద్భవతి వల్ల వాడు ఏదైతే ఆలోచించాడో అది ప్రొజెక్ట్ అది జరిగింది. కానీ ఇది కాబట్టి అక్కడ సాధించటానికి ఏమీ లేదు. అందుకని సాధించేవాడు లేడు అక్కడ. సాధించాలంటే ఇంత జరగాలి. ఇంత జరిగితే అది సాధించవచ్చు. అట్నుంచి ఇటు రావాలి, ఇట్నుంచి అటు వెళ్ళాలి. హైదరాబాద్ నుంచి నేను గుంటూరు వెళ్తే మళ్ళీ నేను గుంటూరు నుంచి హైదరాబాద్ రావాలి. అసలు నేను హైదరాబాద్లోనే ఉన్నాను. నేను అసలు గుంటూరే వెళ్ళనప్పుడు నేను మళ్ళీ అక్కడి నుంచి ఎందుకు రావాలి? నా ఆలోచన వెళ్ళిందేమో. అలానే వీడికి ఆలోచనలో మార్పు వల్ల పాముగా గోచరించడం వల్ల అందుకు ఆ భయం ఏర్పడింది. అందుకని ఆ స్థితిని సాధించి అనుభవించవాలి అంటున్నారు. కానీ ఆ సాధించే లేదు ఇక్కడ. ఇకపోతే అనుభవించేవాడు అసలు అనుభవించాలి అంటే ఏదైనా ఒక వస్తువు అంటే మనకు ఒక పక్కన ఒక వస్తువు ఉంది, ఒక లడ్డు ఉంది. అది లడ్డు తింటే అనుభవించి తీయదనం చెప్తాం. అంటే అక్కడ అనుభవించేవాడు ఉన్నాడు, ఒక వస్తువు ఉన్నది. అంటే రెండు ఉన్నాయి. సబ్జెక్టు ఉంది, ఆబ్జెక్టు ఉంది. నేను లడ్డూ తిని నోట్లో వేసుకొని అక్కడ నేను ఇది తీయగా ఉందని చెప్తా. ఉప్పును నోట్లో వేసుకొని ఉప్పగా ఉందని చెప్తా. నేను చింతపండు తిని పుల్లగా ఉందని చెప్తా. అంటే రెండు ఉండాలి అక్కడ. ఇక్కడ ఆ స్థితిని సాధించి అనుభవించాలి అంటున్నారు. కానీ అనుభవించేది ఎక్కడ ఎవరున్నారు? అక్కడ ఎవరు లేరు ఆ స్థితిలో. ఆ స్థితిలో జ్ఞానం మాత్రమే నిరాకారంగా వ్యాపించి తన్ను తాను తెలుసుకుంటూ నిత్యం తన్ను తాను రమిస్తూ తన్ను తాను అనుభవించుకుంటుంది. అక్కడ రెండో మాటే లేదు, రెండో విషయమే లేదు, రెండో వస్తువు అనే మాట లేదు. ఉన్నది ఒకటే వస్తువు ఏకంగా అనంతంగా నిరాకారంగా వ్యాపించి ఉన్నది కాబట్టి అక్కడ రెండో దానికి తావు లేదు. కాబట్టి అసలు ఆ అనుభవం కూడా తనకే అనుభవము. అది అంటే ఇప్పుడు నేను ఇంట్లో గురువుగారు చెప్తారు కదా, నేను ఇంట్లోనే ఉంటే నాకు బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాకు ఒక బయటకు వెళ్తే నాకు బయట ఇంకా వస్తువులు అన్నీ ఉంటాయి, అన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు నేను ఇంట్లోనే ఉన్నప్పుడు నాకు ఈ గదిలోనే ఉన్నప్పుడు ఇది రెండో మాటే లేనప్పుడు ఉన్నది నేనే కదా, రెండోది లేదు కదా. అలానే అక్కడ ఉన్నది ఒకటే కాబట్టి అనుభవించే ఆ అనుభవం కూడా తనకే ఆత్మకే అనుభవము. అంటే ఇది మన అవగాహన మాత్రం గురువుగారు చెప్పిన ఆ మాటలే మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం కానీ అవగాహనతో. అంటే ఆ స్థితిని సాధించి అనుభవించవలే అంటున్నారు. అంటే అంటే భగవాన్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ అంటే తను కూడా భగవాన్ కూడా బయటకు వచ్చి ఆ దగ్ధబీజ మనసుతో బయటకు వచ్చి ఆ సాధించి అనుభవించవలే అని. అంటే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వాడు అడిగిన ప్రశ్నకి వాడి తగ్గట్టుగా అంటే ఒక సాధన ఏదో ఒకటి ప్రయత్నము చేసుకోమన్నట్టుగా ఏదో చెప్తున్నారే కానీ నిజానికి సాధించటానికి అక్కడ పామే లేదు, అహంకారమే లేదు. అనుభవించటానికి ఆత్మస్థితిలో ఇంకో రెండోది లేదు. కాబట్టి ఇక్కడ ఆ స్థితిని సాధించి అనుభవించవాలి అనేది ఆ సాధించడానికి అనేది లేదు అసలు అక్కడ. అంతే. ఇక్కడ ఏమంటారు?
అంతే. ఆ తరువాత అన్ని ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది అన్నారు. అంటే వాడికి చెప్తున్నారు, ఎదురుగా ఉన్న వాడికి చెప్తున్నారు. అసలు ఆత్మ అంటే ఏంటో తెలియని వాడికి చెప్తున్నారు. అప్పుడు అన్ని ప్రశ్నలకి నీకు సమాధానం దొరుకుతుందంటే ఇప్పటిదాకా నువ్వు ఒక నీకు నీకు నువ్వు నా కోసం శాంతి కోసం వచ్చావు. నీకు శాంతి ఎక్కడా దొరకట్లేదు. నువ్వు 10 కోట్ల BMW కారు తిరుగుతున్నావు. పెద్ద బంగళా ఉంది. చుట్టూతా పరివారం ఉంది. నీకు డబ్బు ఐశ్వర్యం తరతరాలు తరగనంత ఐశ్వర్యం ఉంది. వస్తువులున్నాయి. నీకు ఏమీ లేనిది లేదు అసలు. అంటే నీకు అన్నీ ఉన్నాయి. అన్నీ రిసోర్సెస్ నీకు అవైలబుల్‌గా ఉన్నాయి. అయినా నాకు శాంతి దొరకట్లేదు అని గుళ్ళు, గోపురాలు, తీర్థయాత్రలు, ఈ అదేంటి గురువుల దగ్గరకో, దైవం దగ్గరకో, వ్రతాలో, యజ్ఞ యాగాదులో ఇంకోటి చేసుకుంటూ తిరుగుతూ ఉండి వా వా వచ్చిన వాడికి శాంతి దొరకట్లేదు స్వామి. నాకు మరి ఎలా అంటే అప్పుడు చెప్తున్నాడు. నీకు బయటెక్కడా దొరకట్లేదు శాంతి. నీ నువ్వెవరో తెలుసుకో. ముందు నువ్వెవరో తెలుసుకుంటే, ఈ తిరుగుడు ఆపేసి ముందు నువ్వెవరో తెలుసుకుంటే, అప్పుడు నువ్వు విచారణ మొదలుపెడితే, నీకు అన్ని ప్రశ్నలకి అది సమాధానం దొరుకుతుంది అన్న ఎదుటివాడికి చెప్తున్నారే తప్ప, నిజంగా ఆ స్థితిలో, ఆత్మస్థితిలో వినేవాడెవడు? చెప్పేవాడెవడు? అసలు ప్రశ్నలు ఎక్కడ? సమాధానాలెక్కడ? ప్రశ్న వెయ్యాలంటే ఒకడుండాలి, వినాలంటే ఇంకొకడుండాలి. అంటే ఇద్దరుండాలక్కడ. అక్కడ సబ్జెక్టు, ఆబ్జెక్టు ఇద్దరుండాలక్కడ. అక్కడ వినేవాడు లేడు, చెప్పేవాడు లేడు. అందుకని అన్ని ప్రశ్నలకి సమాధానం దొరుకుతుందంటే, ఆత్మస్థితిలో ఉన్నవాడికి ప్రశ్నలకి అసలు ప్రశ్నే రాదు. గురువుగారు చెప్తుంటారు. మనకి ఆలోచన పరుగు ప అదేంటి మామూలుగానే వచ్చేస్తాయి మనకి. మనకు ఆలోచనలు పరంపర కొనసాగుతూ ఉంటుంది. జ్ఞాన స్థితిలో, ఆత్మస్థితిలో ఉన్నవారికి ఆలోచన రావాలంటే చాలా కష్టం. అంటే ఈ ఇది మొయ్యాలన్నా, ఈ దేహం మొయ్యాలన్నా చాలా కష్టం. భగవాన్ చెప్తారు కదా! ఇది ఇది ఎలా అంటే ఒక పెద్ద ఏనుగుని మోస్తున్నట్టు ఉంటుందంటున్నారు. అంత అంత బరువు మోస్తున్నట్టు ఉంటుంది వాళ్ళకి ఈ శరీరాన్ని చూస్తే. అంటే అక్కడ నిజంగా ఆ స్థితిలో ప్రశ్నలకి లేదు. స స ప్రశ్నకి చె చెప్పేవాడు ఒకడుండాలి. సమాధానం చెప్తే వాడు వినేవాడు ఉండాలి. ఇద్దరూ లేరు. ఆ స్థితిలో ఎవరూ లేరు. ఉన్నది జ్ఞానం మాత్రమే. నిరాకారంగా, ఎల్లలు లేకుండా, పరిధులు లేకుండా, అవధులు లేకుండా, అది ఇక్కడ చెప్తున్నారు. అవధులు లేకుండా తనకు తానుగా ఆహ్, తన్ను తాను తెలుసుకుంటూ ఉంటుంది. సో, అక్కడ నో క్వెషన్, నో ఆన్సర్స్. సో, అక్కడ ఓన్లీ నిరాకారం జ్ఞానం మాత్రమే ఉన్నది. అందుకని ఆ తర్వాత అన్ని ప్రశ్నలకి సమాధానం దొరుకుతుందనేది జ్ఞానికి చెప్పట్ల. ఈ అడిగేవాడికి చెప్తున్నాడు. ఊరూరా తిరిగి వీడు అక్కడ, ఇక్కడ తిరిగి ఎక్కడా పాపం శాంతి దొరక్క చివరికి అటొస్తే నువ్వు ఎక్కడికి తిరగొద్దు. నీ ప్రశ్నలన్నిటికి సమాధానం ముందు నువ్వెవరో తెలుసుకో. నువ్వు విచారణ చెయ్యి. విచారణ మొదలుపెట్టు. నువ్వు దేహమా? నువ్వు ఆలోచనవా? నువ్వు ఆ దేహం అయితే నువ్వు నిద్రలో ఉండాలి కదా! నువ్వు నిద్రలో మరి నీతో పాటు నువ్వు ఒక కలగంటే నీతో పాటు నీ దేహం లేచి ఆ అడవిలో ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్‌లో నేను ఆ అడవిలో పరిగెడుతుంటే పులి ఎంబడ పడుతుంటే, మరి చక్కగా ఒక కల కనింది. నాకేమో ఇక్కడ చెమట పట్టి లేచా. మరి నేనే గనక దేహం అయితే, నేను ఆ కలలోకి పరుపు నుంచి లేచి, ఆ కలలో ఉండి, ఆ పులి చేత పరుగులు పెట్టించుకుంటూ ముందుకెళ్ళాలి. అంటే నా దేహం ఇక్కడే ఉంది. ఆ కలగంటూ ఉంది. అంటే నేను దేహం అయితే, ఆ కలలో గూడా నిజంగా నేనే దేహం అయితే, ఆ కలలో నిజంగా నేనే ఉండాలి. ఈ పరుపు మీద నేను ఉండకూడదు. ఇక్కడ ఖాళీగా ఉండాలి మంచమంతా. నేనెళ్ళి అక్కడ కలలో ఉండాలి. సో, అక్కడ కలలో విహరిస్తుంది. మనసులో ఉన్న ప్రొజెక్ట్ చేసింది కాబట్టి అక్కడ ఎవరో విహరించి అక్కడ ప్రొజెక్ట్ చేసింది. అందుకని అంటే నువ్వు నిజంగా దేహం అయితే గనక ఇవన్నీ జరగాలి. నువ్వు నిద్రలోనే బాడీని పక్కన వదిలేసి వెళ్ళిపోతున్నావు. నువ్వు దేహానివి గాదు. నువ్వు ఆలోచనలు కాదు. ఎందుకంటే ఆలోచనలు గూడా గుర్తించేవాడు ఒకడున్నాడు. వాడు కాదు. మరి నువ్వు ఆలోచనలు గుర్తించేది ఇంకోటికుంది. తీరా అక్కడి దాకొస్తే అక్కడ నీకేమీ దొరకట్లా. వాడిని గూడా గుర్తించేవాడు ఉన్నాడో లేడో అంతవరకే ఆగిపోతుంది మనం. ఆలోచన తర్వాత చూస్తే అక్కడంతా మనకి ఏమీ దొరకట్లా. ఎందుకంటే వాడు లేడు గాబట్టి. పాము లేదు కాబట్టి. వాడు గనక ఉంటే పాము నుంచి తాడును పట్టుకోవచ్చు. కాబట్టి వాడు లేడు గాబట్టి అందుకని ముందు నువ్వెవరో తెలుసుకో. అంటే ఇలా నువ్వు ఎనక విచారణ మార్గం ద్వారా లేదా శరణాగతి చెందు. నువ్వు శరణాగతి చెందితే ప్రహ్లాదుల్లాగా పూర్తి సర్వస్వ శరణాగతి చెందాలి. అంటే
ఆ ఇప్పుడు నారాయణుడికి పూర్తి సర్వస్వ శరణాగతి చెందాడు. అంటే తను వ్యక్తిత్వాన్ని అర్పించేశాడు. అంటే అహంభావాన్ని అర్పించాడు. అంటే తన్ను తాను నేను అనేది లేదు అక్కడ. అక్కడ నేను అనేది లేదు కాబట్టి పూర్తి శరణాగతుడయ్యి సర్వస్వ శరణాగతుడయ్యి నారాయణుడికి అర్పించాడు కాబట్టి అక్కడ నేను అది లేదు కాబట్టి వ్యక్తిత్వం లేదు కాబట్టి అప్పుడు ఆ ఆ నారాయణుడు తన్ను ఆ ప్రహ్లాదుని తన హిరణ్యకశిపుడు ఎన్ని బాధలు పెట్టినా పక్కన ఉండి రక్షిస్తూ చివరికి ఇందందు అందు లేడని సందేహం అది చెక్కి సర్వోపగతుండు అంటే ఆ నిరాకారము అంతటా వ్యాపించి ఉన్నది కాబట్టి ఇక్కడ ఉందా ఇక్కడ ఉందంటే అదొక కథలో లాగా ఆ స్తంభంలోంచి బయటకు వచ్చి ప్రత్యక్షమయ్యి ఆ హిరణ్యకశిపుణ్ణి చీల్చి చెండాడుతుందంటే అంటే ఆ యొక్క స్టోరీలో మనకి ఆ సర్వస్వ శరణాగతి చెందితే అప్పుడు వ్యక్తిత్వం లేకుండా నిలబడితే గనక అప్పుడు నేను అనేది ఉండదు కాబట్టి ఉండేది జ్ఞానమే కాబట్టి అక్కడ తన్ను తాను ప్రకటించుకుంటుంది. అక్కడ ప్రహ్లాదుడు ఉండడు, హిరణ్యకశిపుడు ఉండడు. అక్కడ కేవలము నారాయణుడు మాత్రమే ఉన్నాడు. ఇంకెవరు ఉండరు. అంటే ఆ నిరాకారమైన జ్ఞానం మాత్రమే అక్కడ అక్కడ తను తాను ప్రత్యక్షమై అంటే ఆ స్టోరీని మనం అలా అర్థం చేసుకోవచ్చు. తను తాను ప్రత్యక్షమయ్యి అక్కడ ప్రహ్లాదుడు ఎగిరిపోయాడు. అంటే ప్రహ్లాదుడు అనే ఒక దేహం ఉండదు ఇంకా. అంటే భగవాను ఎప్పుడైతే మనకి అదేంటి డెత్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత అవ్వక ముందు వెంకట్రామను, అయిన తర్వాత వెంకట్రామన్ లేడు. అప్పటిదాకా వెంకట్రామన్ ఉన్నాడు. ఆ తర్వాత వెంకట్రామనే లేడు. ఆ తర్వాత పూర్తిగా ఆ స్థితిలో చివరికి 1952 వరకు గురువుగారు చెప్పిన ఆ దేహం రాలే వరకు అదే స్థితిలోనే ఉన్నారు. అంటే ఉన్నదే ఇంకా అదే స్థితి. ఇంకా అంటే అక్కడ దాకా ఉండి మళ్ళీ అలా శరీరం దాకా ఆయన ఆ స్థితిలో ఉండి శరీరం తర్వాత వేరే స్థితిలో అని కాదు. డెత్ ఎక్స్పీరియన్స్ ఎస్టాబ్లిష్ కాకముందు వెంకట్రామన్గా ఉన్నాడు. డెత్ అది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత జ్ఞానస్థితిలోనే ఆత్మస్థితిలోనే తనకు తానుగా ఉన్నాడు. ఇతరులు లేకుండా ప్రపంచాన్ని అంటే అన్ని జరుగుతాయి కానీ ఆ స్థితి చెక్కు చెదరకుండా అలా ఆ స్థితిలోనే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అన్ని ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది అంటే చెప్పేవాడికి చెప్తున్నాడు. నువ్వు అన్ని పరిగెత్తుకుంటూ వచ్చావు, ఇంకెక్కడికి వెళ్ళకు, ఇదిగో నువ్వు చక్కగా విచారణ చెయ్యి, ఈ మార్గం తీరు, లేదంటే సర్వస్వ శరణాగతి చెందు. ఇలా చేస్తే ముందు అంతర్ముఖమవు. ఇలా వాళ్ళకి చెప్తున్నారే తప్ప నిజానికి ఆత్మస్థితిలో నీకు ప్రశ్నలు లేవు, సమాధానాలు లేవు. సో ఇది ఆత్మస్థితికి అవధులు లేవు. ఆత్మజ్ఞుడు అర్థం కావటానికి ఆ స్థితిని సాధించి అనుభవించవలే. అంతే ఆ తర్వాత అన్ని ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది అని మనకి ఈరోజు స్టేటస్ ఇలా చెప్పారు. నేను శ్రీనివాసరావు గారు ఉన్నారు, పద్మజ గారు ఉన్నారు, నేను ఏదో మాట్లాడుతూ వెళ్తున్నాను. బాగా చెప్పారు. యాక్చువల్ గా చెప్పాలంటే గురువు గారి భాషలో కాకుండా మీ భాషలో చెప్పేశారు బాగా మంచిగా. గురువు గారి అసలు ఆయన స్థితికి ఆయన ఎందుకంటే మాట్లాడలేము కూడా, అంటే మాట్లాడలేము, ధైర్యం రాదు మనకి. ఎందుకంటే ఏదో ఒక భయం అంటే అదేదో గొంతులో మనకు పచ్చిమిరకాయ పడిపోయినట్టు అక్కడ ఆగిపోతుంది. మనం ఏదో మనకంటే కొంచెం తప్పులు దొరుకుతూ ఉంటాయి, మనం సరి చేసుకుంటూ ఉండొచ్చు. అంటే అంటే మనము అదే స్థితిలో ఉన్నాము, కాకపోతే మనకు ఆ గురువు ఆ భయము అది అంటే ఆ స్థితి మనకు ఆ గురువు గారి ముందు కొంచెం ఉన్నతంగా చెప్తారు కాబట్టి మనకు కొంచెం ఆ బిడియము భయము. రవి గారు మీరు ఎక్సలెంట్ గా చెప్పారు. ఆ గురువు గారి శక్తి మిమ్మల్ని ఆవహించింది ఇవాళ. ఆ శక్తి ఆవహించింది. గురువు గారు చెప్పినట్టే చెప్పారు. పరకాయ ప్రవేశం చేశారు. అవునండి. అంతే 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 అంతే. అంటే కొంచెం భయం ఉంటుంది ఎప్పుడు, స్టార్టింగ్ ప్రాబ్లం. అన్ఇంటరప్టెడ్ ఫ్లో ఉంది, కాన్ఫిడెంట్ గా ఉంది, తడుకోలేదు. క్లారిటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ ఫ్లో అలా వెళ్ళిపోతుంది. క్లారిటీ లేదనుకోండి ఆ ఫ్లో రాదు, అబ్స్ట్రక్ట్ ఉంటుంది ఎప్పటికప్పుడు. బాగుంది. అయితే చీకట్లో వినండి, ఆ చీకట్లో తాడుని తొక్కినప్పుడు పామే అనేది ఎందుకు అనిపిస్తుంది? ఇంకేమన్నా అనిపించచ్చు కదా. దేని వల్ల అనిపించింది? పూర్వానుభవం.
ఆ, చీకట్లో తాడు దొక్కినప్పుడు ఆ, తాడు కాకుండా అది పాము అని భయం వేసింది అంటే పూర్వానుభవం, పూర్వ స్మృతిలో పూర్వవాసన, ఉన్న పూర్వ స్మృతుల వల్ల. స్మృతిలో ఉన్న అట్లాగే మనకి జీవభావం కూడా జన్మ జన్మల నుంచి వచ్చిన సంస్కారాలు ఆ, ఆ, మేట వేసుకుపోయాయి, లేయర్ బై లేయర్, లేయర్ బై లేయర్. దానివల్ల దీన్ని అంత తేలిగ్గా ఈ వాసన వదిలిపెట్టుకోలేడు. చెప్పారుగా, శాస్త్ర వాసన, అలాగే శరీర వాసన, లోకవాసన, లోకవాసన, దేహవాసన. దేహభ్రాంతి, ఇవన్నీ కూడా అవి దాని వల్ల వస్తుంటాయి. అవును. తర్వాత ఈ పాంచభౌతికమైన శరీరంతో పాంచభౌతికం కానిటువంటి ఆత్మవస్తువుని తెలుసుకోవడం జరిగే పని కాదు. మారకం ఉండాలిగా, ఎక్స్చేంజ్. అవును. యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు యూరోల్లోనే మనం ఒక ట్రాన్సాక్షన్ చేయాలి తప్ప రూపీస్ లో చేయలేరు. అవును. ది సేమ్ వే ఇక్కడ కూడా కన్వర్షన్ కావాలి. కన్వర్షన్ కావాలంటే అవును, ఈ శరీరంతో తెలుసుకోలేము. ఈ శరీరంతో కానీ శరీరం మాధ్యం కలు ధర్మ సాధనం అన్నారు. ఈ శరీరం ఉండాలి, ప్రారంభం అనుభవించాలి, తర్వాత దీనితోనే తరించడానికి తరుణోపాయం కూడా సాధన ద్వారానో విచారణ ద్వారానో తెలుసుకోవాలి. అందుకోసం ఇది ఉపయోగపడుతుంది. పూర్తిగా వదిలి పారేయడానికి, ఇదేదో తీసేసిన విస్తరాకు అని చెప్పిన పారేయడానికి వీలు లేదు. ఆ విస్తరికి అన్నం తినేంత వరకు ఎలా వాడుకుంటామో దీన్ని కూడా తెలుసుకునేంత వరకు ఉపయోగించుకోవాలి. ఆ తర్వాత దాన్ని వదిలేయాలి. అవును, అవును, అది ఖచ్చితంగా. ఇప్పుడు అదిగా చెప్తారుగా, ఈ దేహము ఒక్కొక్క ఎక్స్పైరీ డేట్ ఉంది, అది అది వెళ్ళే లోపలే మనము ఎందుకంటే ఇప్పుడు ఈ దేహం లేకపోతే అహంకారానికి ఇప్పుడు ఆ తాదాప్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఖచ్చితంగా ఈ దేహం కావాలి. ఈ మాయలో శిశువుగా జన్మించాలంటారు కదా, అంటే అహంకారం జనించాలి, ఈ దేహంతో తాదాప్యం చెందాలి. ఈ దేహం రాలే లోపలే మనం విచారణ చేసి ఆ అనుగ్రహానికి పాత్రలు అవ్వాలి. ఇప్పుడు మా స్కూటర్ మెకానిక్ రిపేర్ చేయాలనుకోండి, రిపేర్ ఎక్కడి నుంచి నేర్చుకుంటాడు? ఆ బండి తను సవ్యంగా వెళ్ళిపోతుంటే బండి ఎక్కడ ట్రబుల్ ఇవ్వాలి, ఎక్కడ ట్రబుల్ ఉందో అతను కనుక్కుని దాన్ని రిపేర్ చేయాలి. ఇది కూడా అంతే, ట్రబుల్ ఇవ్వాలి, రిపేర్ చేయాలి, అప్పుడు తెలుస్తుంది. సాఫీగా వెళ్ళిపోతుంటే మెకానిక్ ఎప్పటికేం తెలియదు. ఇట్లా రెండు అవస్థలకు అతీతంగా ఉన్నదాన్ని ఈ అవస్థలోంచి వెళ్ళడం కష్టంగా కనుక నిద్రావస్థలో ఉన్నది ఇదే అంటున్నారు కాబట్టి, అక్కడ తెలుసుకునేవాడు లేడు కాబట్టి ఇక్కడ తెలుసుకోవాలి అని అంటే జాగ్రత్త సుషుప్తి ఇక్కడ తీసుకురండి అంటున్నారు. నిద్రలో తెలుసుకోలేము, స్వప్నంలో తెలుసుకోలేము, ఇక్కడే తెలుసుకోవాలి. ఇక్కడ ఈ డైరెక్ట్ గా తెలుసుకోలేము కాబట్టి ఇక్కడ సుషుప్తిని తీసుకురావాలి. అసత్యాన్ని అసత్యం గావించాలి.